ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం వినాయకుడి యొక్క వన్ ఆఫ్ ది మోస్ట్ తాంత్రిక రూపం గురించి. ఆ రూపమే ఉచ్చిష్ట గణపతి. ఈ రూపంలో వినాయకుడు ఎలా ఉంటారంటే తన అర్ధాంగితో రతి క్రీడ అంటే ఇంటర్ కోర్స్ చేస్తున్న ఒకలాంటి ఇమేజ్తో, దాంతోపాటు అసురుణ్ణి అంటే ఒక రాక్షసుని వధిస్తూ ఉంటాడు. మనకు వినాయకుడు అంటే నార్మల్గా ఎలా ఉంటాడు? అందంగా కూర్చొని ఒక చేతితో లడ్డు పట్టుకొని వెరీ డీసెంట్గా దర్శనమిస్తాడు. అఫ్కోర్స్ ఇప్పట్లో వినాయక చవితి నాడు విచిత్రమైన గెటప్స్తో దర్శనమిస్తాడు, అది వేరే విషయం. నేను స్క్రీన్ పైన 2 ఫోటోలు వేస్తాను. ఆ ఫొటోస్ చూసిన వెంటనే మీకేమనిపించిందో, అలాగే ఆ ఫొటోస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఫోటోల డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మున్ముందు మాట్లాడుకుందాం. ఈ తాంత్రిక వినాయకుడి గురించి చెప్పాలంటే, ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ వల్ల కోర్టు కేసులు, ప్రాస్పర్టీ విషయాలు, ఈ రకం బాధల నుండి విముక్తి పొందడానికి ఈ తాంత్రిక వినాయకుడి సాధన లేదా పూజ చేయడం వల్ల ఆ సమస్యలు వెళ్ళిపోతాయని ఒక నమ్మకం. అంటే లైఫ్లో ముఖ్యంగా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎంటిటీని నిర్మూలించడానికి ఈ వినాయకుడి తాంత్రిక రూప సాధన వల్ల అది సాధ్యమవుతుందని ఒక నమ్మకం. అసలు వినాయకుడు ఈ తాంత్రిక రూపం దాల్చాల్సిన అవసరం ఏంటి? అంత పెద్ద సంఘటనలు ఏం జరిగాయి? మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పురాతన కాలంలో ఒక అసురుడు ఉండేవాడు. అతని పేరు విద్యావాన్. ఇతను బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఈ అసురుడు, నాకు అమరత్వం కావాలి, చిరంజీవినవ్వాలి, నాకు చావనేది ఉండకూడదు అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, డిప్ప మీద కొడితే గాల్లో ఎగురుతావు, మీ అసురులకు ఎన్నిసార్లు చెప్పాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మర్చిపోయారా? నేను అమరత్వాన్ని వరంగా ఇవ్వలేనురా బాబు, ఇంకేమైనా కోరుకో అన్నాడు. దీంతో అసురుడు, ఇట్స్ ఓకే, మీరు అమరత్వం ఇవ్వకున్నా పర్లేదు, కానీ నేను త్రిలోకాలను అంటే భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం ఈ 3 లోకాలను పాలించాలి. దాంతోపాటు నన్ను దేవీ దేవత మాత్రమే చంపాలి, అంటే దేవుడి స్వరూపం మాత్రమే చంపాలి. అది కూడా ఏ దేవుడైతే నన్ను చంపుతాడో అతను ఆ టైంలో రతి క్రీడలో ఉండాలి, అంటే సెక్స్ చేస్తూ ఉండాలి, ఇంటర్ కోర్స్లో ఉండాలి. ది డైట్ హూ ఈజ్ హావింగ్ సెక్స్ విత్ హిస్ పార్ట్నర్, అతని అసురుణ్ణి చంపగలడు. ఈ అసురుడి కోరిక విన్న బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. వరం పొందిన వెంటనే అసురుడు ఇలా అనుకున్నాడు, ఏ దేవుడు తన అర్ధాంగితో ఇంటర్ కోర్స్లో ఉండి నన్ను చంపగలడు? ఇట్స్ ఇంపాసిబుల్ అనుకొని 3 లోకాల్లోకి వెళ్లి అక్కడ ఆ రాజ్యాలను గెలవడమే కాదు, దాంతోపాటు అక్కడున్న వాళ్ళను హింసించడం మొదలుపెట్టాడు. అక్కడున్న అన్ని రకాల సంపదలను కొల్లగొట్టి తన ఖజానాలో నింపుకున్నాడు. దీంతో 3 లోకాల వాళ్ళు త్రిమూర్తుల దగ్గరికి వెళ్లారు. అంటే బ్రహ్మ, విష్ణు, పరమశివుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు, ఎలాగైనా అతన్ని వధించి మమ్మల్ని కాపాడండి అని. బట్ ఈ త్రిమూర్తులు కూడా, ఇది మా కేసు కాదు, మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేం అని చెప్పారు. అప్పుడే ఒకరు ముందుకొచ్చారు. ఆ దైవ స్వరూపమే వినాయకుడు. వినాయకుడు ముందుకొచ్చి వాళ్ళతో చెప్పాడు, మీరు బాధపడకండి, నేనొక తాంత్రిక రూపం దాల్చబోతున్నాను. ఆ రూపం వల్ల ఆ విద్యావాన్ అసురుడి సంహారం జరుగుతుంది. ఆ విధంగా గణపతి ఈ తాంత్రిక వినాయకుడి రూపం దాల్చాడు. ఆ రూపానికి పేరే ఉచ్చిష్ట గణపతి. ఈ రూపంలో వినాయకుడు ఎర్రగా కుంకుమ రంగులో ఉంటాడు. అతని ల్యాబ్ మీద స్వయంగా విఘ్నేశ్వరి కొలువై ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఆమెను అస్థిపిశాచి అని పిలుస్తూ ఉండేవారు. ఈ రూపాన్ని మీరు గనక చూస్తే మీకు కొంచెం వియర్డ్ గా ఉండొచ్చు, బట్ ఉచ్చిష్ట గణపతి స్వరూపమే అది. ఈ రూపంలో ఉచ్చిష్ట గణపతి జననాంగం ఆమె చేతుల్లో ఉంటుంది. అలాగే విఘ్నేశుడు తొండం ఆమె యోని దగ్గర ఉంటుంది, దట్ మీన్స్ ఆర్ వజైనా. దే ఆర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్. ఆ రూపంలోనే విద్యావాన్ అసురుణ్ణి వధించడానికి వెళ్లి సంహరిస్తాడు. సంహరించి 3 లోకాల్లో నివసించే వాళ్ళందరికీ విముక్తినిచ్చాడు. దాంతోపాటు ఈ తాంత్రిక రూపాన్ని కలియుగంలో ఎవరైతే పూజ చేస్తారో, ముందు చెప్పినట్లు నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎంటిటీ, కోర్టు కేసు ఇష్యూలు ఇవన్నీ దూరమవుతాయని, దాంతోపాటు ధనలాభం, ఐశ్వర్యం కలుగుతుందని హిందువుల నమ్మకం. చివరగా ఈ ఉచ్చిష్ట అనే పదం గురించి మాట్లాడుకుంటే, ఉచ్చిష్టం అంటే లెఫ్ట్ ఓవర్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా మిగిలిపోయినది అని అర్థం. ఉదాహరణకు మనం ఒక్కోసారి భోజనం చేసేటప్పుడు ఎక్కువ అయిందని కొంత ఆహారాన్ని వదిలేస్తాం. ఆ వదిలేసిన ఆహారాన్నే సంస్కృతంలో ఉచ్చిష్టం అని పిలుస్తారు. ఈ రూపానికి వినాయకుడు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు అంటే ప్రజలు ఎవరైతే లెఫ్ట్ ఓవర్ స్థితిలో ఉంటారో, అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల బాధపడుతూ ఒక ఉచ్చిష్ట పొజిషన్లో ఉంటే, ఆ దశ నుండి బయటపడి ఒక పాజిటివ్ లేదా ప్యూరిటీ వైపు తీసుకెళ్ళడానికి ఉచ్చిష్ట గణపతి సాధన సహాయపడుతుంది. సో ఈ తాంత్రిక రూప లాభాలేంటో చెప్పేశాను. ఈ సాధన కొత్తదేమీ కాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశంలో చాలా చోట్ల తాంత్రికులు ఇప్పటికీ ఈ సాధనలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి తాంత్రిక రూపాల గురించి అలాగే ఎన్నో ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.